అందరికి వందనాలండి. అంకుల్ పైన. అంటే నే ఇక్కడ మాట్లాడలేను అందరి ముందు, కానీ మాట్లాడాల్సి వస్తుంది. అంటే దూరం అంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినే అనుకుంటుండే, కానీ ఫస్ట్ డాడీ వెళ్తుండే అంకుల్ క్లాసెస్కి. అయితే రోజు ఈవినింగ్ వచ్చి ఆ రికార్డింగ్స్ అన్నీ వినిపిస్తుండే. అంటే ఏంది డాడీ అని అంటే, ఇన్రా నువ్వు ఇన్ను అంటుండే, కానీ వినకపోతుండే. ఏదో చెప్తుండే కానీ వినకపోతుండే. ఇక ఒకరోజు తీసుకొని వెళ్ళిండు. నేను, డాడీ, నతానియల్ అన్న వెళ్ళినాం. వాక్యంకి వెళ్ళినాం, కానీ అది అర్థం కాలే నాకు. తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ జరిగింది ఇక్కడ రాజీవ్ గృహకల్పలో, మనిషి జన్మ ఎందుకు. ఆ మీటింగ్ బాగా గుర్తు నాకు. అంటే 2 days అయింది. 2 daysకి నేను ఫస్ట్ డే వెళ్ళిన, సెకండ్ డే నేనే డాడీని అడిగిన. పోలీసులు పోలీసులు పట్టుకురు, చాలా ఆటంకమైంది. అంటే ఆ తర్వాత 2 days ఫస్ట్ డే నేను డాడీ తీసుకెళ్ళినాను. సెకండ్ డే ఇక నేనే అడిగిన డాడీ వెళ్దాం దా అని. అంటే చెప్పిన వాక్యం బాగా అర్థమైంది. అంకుల్ ఆ రోజు కూడా అడిగాను, ఏమర్థమైంది ఇక అంటే ఇక ఏం చెప్పలేదు. నేను నార్మల్గా మాట్లాడాను ఎవరితోటి, అంటే కొత్తగా కదా, ఎప్పుడు మాట్లాడలేకపోతున్నా. తర్వాత ఇక కంటిన్యూస్గా బైబిల్ క్లాసెస్ అటెండ్ అయినా ఎవ్రీ వీక్. అన్నీ నాకు ఎందుకు భయం అవుతుంది. ఆ తర్వాత మంచిగానే నేను అన్ని జ్ఞానం పెంచుకుంటా వెళ్తూనే ఉన్నా. ఆ తర్వాత డిప్లొమా ఎగ్జామ్ రాసినాను. అది కూడా అయిపోయింది. 2 సార్లు రాస్తే 2 సార్లు అయిపోయింది. ఆ తర్వాత కొన్ని డేస్కి కొంచెం దేవుని నుంచి దూరం వెళ్ళాను. అది చూపెట్టిండు దేవుడు నాకు, అన్ని విషయాలలో చూపెట్టిండు. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము అంటే మేము మేడ్చల్ నుండి సూరారం అనుకోకుండా వచ్చినాము. అంటే మరి ముఖ్యంగా నాకు ఎందుకు సంతోషమైందంటే, సూరారం రానికి డైలీ చర్చి పనిలో నేను వాడగలిగే కృపను దేవుడు నాకు దయచేసినందుకు అనేక వందనాలు తెలియజేస్తున్నా. అంటే ప్రతి వారము కంపల్సరీ నిద్ర ఉన్నా లేకున్నా ఏదైనా సరే నేను ఎవ్రీ సండే వచ్చి చర్చి క్లీన్ చేసి ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి ఉన్నదా లేదా అని చూసి అది చేసే కృపను దేవుడు నాకు దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు. అంటే ఇదే ప్రతి వారము నేను చేసే కృపను దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. అంతేకాక అంటే ఎక్కడ వాక్యం అంకుల్ వెళ్తున్నా కానీ అంకుల్ అంటే అంటే ఇక్కడ పలానా దగ్గర వాక్యం జరుగుతుంది అని అంటే కొన్నిసార్లు అప్పుడు స్టార్టింగ్లో వెళ్ళకపోతుండే, కానీ తర్వాత నేను ఆసక్తి చూపించి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అంటే పలానా దగ్గర వర్క్ ఉంది, అది సెటప్ చేయాలి, ఇదొకటి చేసి తమ్ముడు నీ హెల్ప్ కావాలంటే, అంటే ఎవరు అడిగినా సరే ఏ విషయం అయినా సరే నేను హెల్ప్ చేసే స్థితిలో ఉన్నాను, చేస్తాను తప్పకుండా. అంతేకాక ఇంకను ప్రతిదినము ఉదయం క్లాసెస్కి అయితే అటెండ్ అవుతున్నాను. స్టార్టింగ్లో మంచిగానే కంటిన్యూయేషన్గా ఆన్సర్స్ కూడా రాస్తుండే, కానీ తర్వాత మధ్యలో ఒక 1 week గ్యాప్ వచ్చేసింది. కథం ఇక అది కవర్ చేయలేకపోతున్నా. అంటే మిగతాయి అంటే కంపల్సరీ నేను కూర్చున్నా అంటే 3 hours కూర్చుంటా ఆన్సర్స్ రాయడానికి. ఒక 2 to 3 hours కూర్చుంటా. ప్రతి ఒక్క డీటెయిల్గా అంకుల్ చెప్పినట్టు ఉన్నదా అంటే బైబిల్లో చదివి దానికి రాసి పంపించాలి కాబట్టి అది చేస్తుండే. కానీ ఇక డిలే చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఇక దేవుడు మళ్ళా
మళ్ళా కంటిన్యూ చేసి ఉండగలే కృపను దేవుడు నాకు దయచేయమని కోరుకుంటున్నాను. ఇంకా నేను ప్రయత్నం చేయాలి. చెప్పినంత మాత్రాన కాదు. ఇవన్నీ చెప్తాను కానీ చేసే ప్రయత్నం అయితే నేను చేయాలి. ఇంకోటి ఏంటంటే, నేను అంకుల్ రాత్రి చెప్పిండు ఎట్లా చెప్పాలని అంటే, ఈ సంవత్సరం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పేసేయి. గత సంవత్సరం ఏం చెప్పాను, గత సంవత్సరం చెప్పి నాకు గుర్తులేదు. అంటే అందరు ఇట్లనే చెప్పిన, చేతులు ఎత్తమంటే అలా ఆధారంగా చెప్తే ఇప్పుడు గుర్తొచ్చింది. చేతులు ఎత్తి చెప్పమంటే నేను కూడా చేయెత్తిన, కానీ ఏం చేయలేకపోయినా. కానీ ఈ సంవత్సరంలో గొప్ప కార్యం ఏంటంటే, చర్చికి దగ్గరకు వచ్చినాను. ఈ చర్చి సంబంధించిన ప్రతి దాంట్లో నేను పాల్గొంటున్నానని సంతోషపడుతున్నాను. అంతేకాక వచ్చే సంవత్సరం నుంచి ఇదే కొనసాగించే కృపను దేవుడు దయచేయమనుకుంటున్నా. ఇంకను కాంగో కొడతా కానీ ఏదో తత్తర కొడతాను. కానీ జనార్దన్ కొడుతుంటే నాకు అదే ఇంకా ఇంకా ఉన్నది, చాలా ఉన్నది ఇంకా నేర్చుకునేది అని చెప్పేసి, అంటే క్లాసెస్ పోలేను, నాకున్న స్థితిని బట్టి నేను క్లాసెస్ పోలేను. కానీ అట్లనే గమనించుకుంటా దేవుడు, నేను అది ఇంకా నేర్చుకునే కృపను దేవుడు దానికి దయచేయని కోరుకుంటున్నాను. అంతే, ఇంకా పాటలు కూడా స్టార్ట్ చేశాను పాడడు మెల్లమెల్ల. ఆ పాటలు పాడతానని అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క ప్రత్యేకమైన పాట అయితే పాడతాను. ఇంకా చాలా చెప్పాలి, అంటే నాకు భయం అవుతుంది. అంటే నాకు బైబిల్ అంతటిలో నాకు ఇష్టమైన వాక్యం ఏంటిదంటే, చెప్పాలనుకుంటున్నాను, అది సందర్భం అది అంది. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొత్తం ఉంటుంది ప్రేమ గురించి. అంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలో 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేడి వాడినైతే మోగెడు కంచు గడగడలాడు తాళమునై ఉందును, ప్రవచించు కృపావరం కలిగినను మర్మలన్నీ జ్ఞానములన్నీ ఎరిగిన వాడనై కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనాను, ప్రేమ లేడి వాడనైతే వ్యర్థమే. అంటే ఏ విశ్వాసం జ్ఞానము ఉన్నను ప్రేమ లేకుంటే వ్యర్థమే. ఇంకోటి ఏంటంటే, కింద 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 ఉంటుంది,